నిర్భయత్వానికి చాలాసార్లు తోడు దొరకదు. దాహం వేసినప్పుడు దాహమే తోడు, ఆకలేసినప్పుడు ఆకలే దోస్తం. ఇది గాజా దీనగాథ. ఎవరో చేసిన నేరానికి ఇంకెవరో శిక్ష అనుభవిస్తున్నట్టు అనిపిస్తోంది. అవును, కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరుల కడుపులు ఎండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి ప్రాణాలు విడుస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే 15 మంది మరణించారు. వీరిలో 4 చిన్నారులున్నారు. ఇటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలొచ్చిపడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కన పెడితే కడుపు నిండా తిండి దొరకడమే గగనంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటివరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికి పైగా చిన్నారులే ఉన్నారు. గాజాలో అత్యంత భయానక వాతావరణం కనిపిస్తోందని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. నిత్యం ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక జనం బలైపోతున్నారని చెప్పింది. ఆకలి చావులు సంభవిస్తుండడం ఇటీవలి కాలంలో అతిపెద్ద సంక్షోభమని స్పష్టం చేసింది. ఒకవైపు ఆహారలేమి, మరోవైపు పౌష్టికాహార లోపం జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆహారం దొరకడం ఒక ఎత్తైతే అది నాణ్యంగా లేకపోవడం మరో సవాల్గా మారింది. చాలినంత తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా మంది అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోంది. ఆకలి భూతం ప్రతి ఇంటి తలుపును తడుతోంది. ఆదుకునే మనుషులు లేక సాయం కోసం అభాగ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇజ్రాయెల్ దయతలిస్తే తప్ప గాజా పౌరులు బతికి బట్టకట్టే పరిస్థితి లేని దుస్థితి. మరోవైపు గాజా పరిణామాలపై 100కి పైగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. టన్నుల కొద్దీ ఆహారం, నీరు, ఔషధాలు గాజా బయటే ఉండిపోయాయని, ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా అవి పాలస్తీనా పౌరులకు అందడం లేదని తేల్చి చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ దమనకాండ వల్ల గాజాలో మృత్యుఘోష మొదలైంది. ఇది ఆకలి చావులకు కారణమైంది. ఇక ఇలాంటి పరిణామాల సమయంలో మనం ఒక్కసారి ఈ యుద్ధపు మూలాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఈ విభేదాల కథ 1-2 సంవత్సరాలది కాదు, దాదాపు 8 దశాబ్దాల సంఘర్షణ ఇది. 1948లో ఇజ్రాయెల్ను ఒక దేశంగా స్థాపించిన నాటి నుంచి పాలస్తీనా ప్రజలు తమ భూమిని కోల్పోతూ వస్తున్నారు. ఆ సమయంలోనే వేలాది మంది పాలస్తీనీయులు శరణార్థులయ్యారు. అప్పట్నుంచి అనేక యుద్ధాలు, రెబెల్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ గాజా వెస్ట్ బ్యాంకును ఆక్రమించింది. ఆ తర్వాత 2005లో గాజా నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకున్నా అక్కడి గగనతల జలమార్గాలను ఇంకా కంట్రోల్లోనే ఉంచుకుంది. అదే సమయంలో హమాస్ అనే మిలిటెంట్ సంస్థ గాజాలో అధికారాన్ని చేపట్టింది. అప్పట్నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇక 2023 అక్టోబర్ 7న జరిగిన ఘటన ఈ సుదీర్ఘ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇలా దాదాపు ప్రతి ఏడాది గాజా గడ్డపై నెత్తురు పారుతూనే ఉంది. మరి ఈ యుద్ధానికి ఎప్పుడు ముగింపు దక్కుతుందో ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి.